హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక డిఆర్ పెంపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన వారికి డిఆర్ఎస్ రిలీఫ్ ఇస్తారు. అయితే కొన్ని సంస్థల్లో ఉద్యోగులకు ఎక్కువగా, పెన్షనర్లకు తక్కువగా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇదే విషయంపై కొంతమంది పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ఉద్యోగులు మరియు పెన్షనర్లను వేరువేరు వర్గాలుగా చూడటం సరికాదని తెలిపింది. ఇద్దరు ఒకే సంస్థకు సేవలు అందించిన వారే కాబట్టి వారికి సమానంగా ప్రయోజనాలు ఇవ్వాలని పేర్కొంది. ఇది సమానత్వ హక్కుకు సంబంధించిన విషయం అని కోర్టు వివరించింది. ఇక ఈ కేసులో ఒక సంస్థ తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అందుకే పెన్షనర్లకు తక్కువ డిఆర్ ఇచ్చామని చెప్పింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. సంస్థకు డబ్బు సమస్యలు ఉన్నా ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం ఇచ్చి మరొక వర్గాన్ని పక్కన పెట్టడం సరికాదని తేల్చింది. ఇక కోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. పెన్షన్ అనేది ఎవరైనా ఇస్తున్న సహాయం కాదు, అది ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన హక్కు. అందుకే పెన్షనర్లకు రావాల్సిన మొత్తం సమయానికి ఇవ్వాలి అని స్పష్టం చేసింది. ఆలస్యం చేయటం లేదా తగ్గించటం తగదు అని తెలిపింది. ఈ తీర్పు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలకు వర్తిస్తుంది. భవిష్యత్తులో ఎక్కడైనా పెన్షనర్లకు అన్యాయం జరిగితే ఈ తీర్పును ఆధారంగా తీసుకొని న్యాయం పొందే అవకాశం అయితే ఉంటుంది.